కదిరి నియోజకవర్గం తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ కదిరి ప్రాంత ప్రజలకు 20 ఏళ్లుగా సాయం చేసి రాజకీయంగా అభివృద్ధి చేశారని, కందికుంటకే ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కదిరి పట్టణం తెదేపా నాయకులు ఓటర్లను అభ్యర్థించారు. సందర్భంగా బుధవారం కదిరి పట్టణంలోని 13వ వార్డులో తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్కు మద్దతుగా తెదేపా నాయకులు, వాల్మీకి స్కూల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి, తెదేపా ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి పర్వీన్ బాను, నాయకులు బహుద్దీన్, అల్ఫా, ముస్తఫా వీరితో పాటు పలువురు నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి తెదేపా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేశారు. వీధుల్లో నాయకులు సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ ప్రచారంలో నినాదాలు చేశారు. ప్రచార కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాదు 20 మంది తెప్పించాలమ్మా మీరు ఏం పరిస్థితి ఇంట్లో వాళ్ళందరినీ మోటివేట్ చేయరా పొద్దున అపోయిన పక్కన పెట్టి సైకో 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 సైకిల్ రావాలి సైకిల్ రావాలి సైకిల్ రావాలి సైకో 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 సైకిల్ రావాలి సైకిల్ సైకిల్ సైకో 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 సైకిల్ రావాలి ప్రసాదాన్ని గెలిపించాలా ప్రసాదాన్ని ప్రసాదం చూడండి, ప్రసాదాన్ని గెలిపించండి. నీళ్లు 18 సంవత్సరాలు మన వాటే సార్ ఇది 16 వాటికి అంతా కొద్ది సైడ్ తీయండి బా మీరు भाईजान एक गोल मां గైడ్ సార్ साइकिल को वोट डालो माँ साइकिल को वीडियो कर वीडियो साइको साइको साइकिल साइकिल साइको 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 साइकिल साइकिल తమ్ముడు 20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాడు ప్రసాద్ అన్న, గెలిపించండి ఒకసారి, అవకాశం ఇవ్వండి. సరే పనిచేవాడమ్మా, పెన్షన్ చూసి ఓటేంటి పెన్షన్ ఉండే వాళ్ళ నెల 4000 పెన్షన్ వస్తుందమ్మా.
పింఛన్ వయసు లేని వాళ్ళకు కూడా నెల నెల ఒకసారి గెలిపిస్తాం. పాపం బీద వ్యక్తికి సాయం చేసినాడు, మంచి సాయం పింఛన్ వస్తుంది, 4,000 వస్తుంది. తెలుగుదేశం గెలిస్తే అమ్మా సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ వస్తాయి. వాళ్ళకు కూడా ఫోటో తీయాలి. పింఛన్ లేని వాళ్ళకు కూడా